మొదటిగా బైబిల్ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనాన్ని చదవండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనం. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గంలో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలుగజేసుకుంటవి కదా. చాలు. ఈరోజు మనం చదువుకున్న ఈ వచనాన్ని మనం ఆలోచన చేస్తే చూడండి, ఇర్మియా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఏమనంటే, నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధను కలగజేసుకుంటివి కదా. దేవుడు చాలా జ్ఞానం కలిగిన వాడు కదండి. మన దేవుడు అలాంటి వాడు, చాలా జ్ఞానం కలిగిన వాడు. ఆయన జ్ఞానానికి మితి అనేది లేదు. అంటే ఆయనకు తెలియని సంగతి ఏది కూడా లేదు. ఇంకా చెప్పాలంటే మన దేవుడు భవిష్యత్తును కూడా ఎరిగిన దేవుడు. ఆమేన్. మన దేవుడు ఎలాంటి వాడండి? భవిష్యత్తును ఎరిగినవాడు. మనకు అన్నీ తెలుసు అనుకుంటాం. నాకు అన్నీ తెలుసు, నాకున్న చదువు, నాకున్న అనుభవాన్ని బట్టి నేను అన్నీ తెలుసుకున్న వాడినే, నాకు చాలా జ్ఞానం ఉందనుకుంటాం. కానీ మన జ్ఞానం ఎంత గొప్పదనంటే అసలు రేపేమి సంభవిస్తుందో కూడా మనకి తెలియదు. మీలో ఎవరికైనా తెలిసేయండి? మనం అనుకుంటాం అది జరుగుతుంది, ఇది జరుగుతుందని. కానీ నిజానికి ఏమి జరుగుతుందో మనం ఎవ్వరం కూడా ఊహించలేము. అంటే మనిషి జ్ఞానానికి దేవుని జ్ఞానానికి ఎంత తేడా ఉందంటే, మన దేవుడు భవిష్యత్తును ఎరిగినవాడు, అన్నిటినీ తెలిసినవాడు, అలాగే కాలాలని సమయాల్ని తన స్వాధీనములో ఉంచుకున్న దేవుడు ఆయన. కాబట్టి తన దగ్గరకు వచ్చిన ప్రజలు, అంటే దేవుని దగ్గరికి ఎవరైతే వస్తారో ఆయన ప్రజలుగా, ఆయన సంఘముగా, ఆయన భక్తులుగా ఎవరైతే బ్రతుకుతారో వారిని ఏ మార్గము గుండా నడిపిస్తే వారికి మేలు జరుగుతుందో, వారికి దీవెన కలుగుతుందో ఆ మార్గాన్ని ఎరిగిన దేవుడు మన దేవుడు. ఆమేన్. అంటే మన దేవుడికి మనల్ని ఏ మార్గంలో నడిపించాలో బాగా తెలుసు. అంటారా లేదంటారా? ఖచ్చితంగా. ఎందుకనంటే మనం ఒకవేళ మన జీవితానికి ఒక మార్గాన్ని మనమే ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి, ఆ మార్గంలో నడిచినప్పుడు మనకి మేలు కలగచ్చు, కలగకపోవచ్చు. కానీ దేవుడు గనక మనల్ని ఒక మార్గంలో నడిపిస్తే, దేవుడు ఏర్పరిచిన మార్గంలో మనం నడుస్తూ ఉంటే అది మనకి తప్పనిసరిగా దీవెనకరంగానే దేవుడు చేస్తాడు. ఎందుకంటే ఆయన తన ప్రజలను ఎప్పుడూ విడిచిపెట్టడు, వారికి అన్యాయం చేయుడు. అలాగే తన ప్రజలు ఏ మార్గంలో నడిస్తే దీవింపబడతారో అది బాగా ఎరిగిన దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. అయితే దేవుడు ఎప్పుడైతే ఒక వ్యక్తిని కానీ, ఒక గుంపును కానీ, ఒక కుటుంబాన్ని కానీ, ఒక సంఘాన్ని కానీ ఒక మార్గంలో నడిపిస్తూ ఉంటాడో ఆ మార్గంలో నడిచినంత కాలం వారు దీవెనని చూస్తారు, వారి మేలును పొందుకుంటారు. ఒకవేళ దేవుడు నడిపించే మార్గాన్ని గనక విడిచిపెడితే, దేవుడు నడిపించే మార్గాన్ని గనక విడిచి తప్పిపోతే గనక వారికి వారే బాధనే కలగజేసుకుంటారు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆ ప్రజల కోసం కూడా అదే చెప్తున్నాడు ఆయన. ఏమనంటే, నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నువ్వేం చేసావు? మీ బైబిల్లో ఉందండి, నీవు ఆయనను విసర్జించి. అంటే నీవు ఆయనను విడిచిపెట్టి, లేదా ఆయన మార్గాన్ని విడిచిపెట్టి నీకు నీవే ఈ బాధ కలగజేసుకుంటివి. అంటే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు బాధలో ఉన్నారు, ఇశ్రాయేలు ప్రజలు నొప్పితో ఉన్నారు, ఇశ్రాయేలు ప్రజలు కష్టకాలంలో ఉన్నారు, లేదంటే వారు శోధన, శ్రమ, పోరాటాలను అనుభవిస్తున్నారు. ఇది వారికి కలగడానికి, ఈ బాధ వారికి కలగడానికి, ఈ శ్రమ వారికి రావడానికి కారణం ఏంటి అనంటే దేవుడు నడిపించే మార్గాన్ని వారు వదిలేశారంట. దేవుడు ఒక మార్గంలో వారు నడిపిస్తూ ఉంటే ఆ మార్గాన్ని ఏం చేశారు? విడిచిపెట్టేశారు. చూడండి, ఈ భూమి మీద మన శ్రేయస్సును కోరుకునే వారిలో, శ్రేయస్సు అంటే తెలుసా మీకు? క్షేమం, మన మంచి, మన మేలు అన్నమాట. అందుకనే మన శ్రేయస్సును కోరుకునే వారిలో ఎప్పుడు మొదటి వరుసలో ఉండేవాడు ఎవరో తెలుసా? మన దేవుడే. ఎందుకంటే ఆ తర్వాతే ఎవరైనా సరే. కొన్నిసార్లు మన తల్లిదండ్రులు కూడా మనకి సరైన న్యాయం చేయలేకపోవచ్చేమో, కానీ దేవుడు మాత్రం మన శ్రేయస్సును కోరుకోవడానికి ఎప్పుడు ముందుంటాడు. ఆయన ఎప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉంటాడు ఆయన. కాబట్టి ఆయనకి తన ప్రజలను ఏ మార్గములో నడిపించాలో,
ఆయన మీదే ఆధారపడి ఆయనే దిక్కని ఎవరైతే బ్రతుకుతున్నారో వారిని ఏ మార్గము గుండా నడిపించాలో దేవుడికి బాగా తెలుసు. అందుకనే ఇశ్రాయేలు ప్రజలను కూడా దేవుడు చాలా శ్రద్ధ నిలిపి, అంటే వారి మీద బాధ్యత కలిగి వారి మీద శ్రద్ధ నిలిపి ఒక మార్గము గుండా నడిపించాలని అనుకున్నాడు. చూడండి, నిర్గమాకాండము 13వ అధ్యాయం 17-18 వచనాలను చదవండి. నిర్గమాకాండము 13వ అధ్యాయం 17-18 వచనాలు. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీన్ల దేశము సమీపమునను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టూదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చిరి. చాలు. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే విడుదల పొందుకున్నారో, అంటే మనకు తెలుసు వారు 400 ఏళ్ళు ఐగుప్తులు ఎలా ఉన్నారండి, బానిసలుగా ఉన్నారు. అప్పుడు వారి దగ్గరికి దేవుడు మోషేని పంపించాడు. అయితే మోషే ద్వారా ఎప్పుడైతే ఆ ప్రజలకు విడుదల కలిగిందో ఆ ప్రజలు ఐగుప్తు దేశం నుండి ఎక్కడికి వెళ్ళాలండి? కానాను దేశానికి. ఎందుకంటే కానాను దేశాన్ని దేవుడు వారి పితరులకు వాగ్దానం చేశాడు, వారికి స్వాస్థ్యముగా ఇస్తానని చెప్పాడు. కాబట్టి కానాను దేశానికి వారు వెళ్ళాలి. ఈ కానాను దేశానికి నడిపించేటప్పుడు ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు అరణ్య మార్గమున నడిపించాడంట. మనం చదువుకుంటాం, దేవుడు ప్రజలను చుట్టూదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించాను. దాదాపుగా వారు 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. అంటే కొంతకాలమేమో వారి అపరాధాల వల్ల వారి పొరపాట్ల వల్ల లేట్ అయ్యింది, కొంతకాలమేమో ఆ మార్గమే ఎలాంటి మార్గం, చుట్టూదారంట, అంటే ఆల్ రౌండ్ వేసుకుని వచ్చే మార్గం అన్నమాట. కానీ ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి వెళ్ళడానికి సమీప మార్గం కూడా ఉంది. ఏ మార్గం ఉందండి అంటే దగ్గర దారి, షార్ట్ కట్ కూడా ఉంది. అదేంటంటే ఫిలిస్తీన్ల దేశము గుండా వెళ్ళిపోవచ్చు. ఫిలిస్తీన్ల దేశము గుండా వెళ్తే కనాను దేశానికి రోజుల్లోనే వారు చేరిపోతారు. అయితే ఆ సమీప మార్గము ఉన్నా సరే దేవుడు వారిని ఆ మార్గం గుండా నడిపించలేదు. ఎందుకనంటే మనం ముందుగా చెప్పుకున్నాం, దేవుడు తన ప్రజలను ఏ మార్గములో నడిపించాలో బాగా తెలిసినవాడు. ఏ మార్గము వారికి దీవెనో, ఏ మార్గము వారికి మేలో, ఏ మార్గము వారికి క్షేమమో దేవుడికి బాగా తెలుసు. ఈ ఫిలిస్తీన్ల మార్గము గుండా నడిపిస్తే ఈ ఫిలిస్తీన్ల మార్గములో ఇశ్రాయేలు ప్రజలకి యుద్ధాలు వస్తాయి. ఏమొస్తాయి? యుద్ధాలు కలుగుతాయి. ఈ యుద్ధాలను చూసినప్పుడు ఒకవేళ వీరు భయపడి పశ్చాత్తాపడి మళ్ళీ ఏమైపోతారు, ఐగుప్తు దేశానికి తిరిగి వెళ్ళిపోతారేమో అని చెప్పి దేవుడు వారిని ఆ మార్గము గుండా నడిపించకుండా చుట్టూదారియగు అరణ్య మార్గమున వారిని నడిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దేవుడు ఎందుకు తన ప్రజలని కొన్నిసార్లు అరణ్య మార్గము గుండా నడిపిస్తాడు అని అంటే గనక, ఆ అరణ్య మార్గములో దేవుని మహిమను వారు చూడడానికి, దేవుని యొక్క బాహుబలము, దేవుని యొక్క అధికారము ఎంత గొప్పదో తెలుసుకోవడానికి కొన్నిసార్లు అరణ్య మార్గము గుండా కూడా దేవుడు తన ప్రజల్ని నడిపిస్తాడు. ఇప్పుడు అరణ్య మార్గంలో వెళ్ళేటప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి ఎర్ర సముద్రం అడ్డొచ్చింది కదండి. కానీ దేవుడు ఏం చేశాడు? ఆరిన నేలగా చేశాడు. ఒకవేళ ఫిలిస్తీన్ల దేశము గుండా తీసుకెళ్ళుంటే కనుక ఆ ఎర్ర సముద్రము 2 పాయలు అవ్వాల్సిన అవసరం ఉండేది కాదేమో. అలాగే ఆ అరణ్య మార్గము గుండా వెళ్ళినప్పుడు ఆకాశం నుండి మన్నానిచ్చాడు కదండి, బండ నుండి నీళ్ళనిచ్చాడు, మారాని మధురంగా చేశాడు. ఇలా ఒక్కటని కాదు, ఎన్నో అద్భుతాలు ఆ అరణ్య మార్గంలో ఇశ్రాయేలు ప్రజలు చూశారు. అవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు వారికి పూర్తిగా అర్థమైంది ఏమనంటే కనుక, మా దేవుడు మేము అనుకున్నట్టు కాదు, ఆయన ఇంకా గొప్పవాడు, ఆయన ఇంకా సామర్థ్యం కలిగిన వాడు, ఆయన ఇంకా శక్తి కలిగిన వాడు అని చెప్పి ఇక వారి మీదకి ఎలాంటి పోరాటాలు వచ్చినా, వారి మీదకి ఎలాంటి శత్రు సైన్యాలు యుద్ధానికి వచ్చినా సరే ఈసారి భయపడరు. ఎందుకో తెలుసా? అరణ్య మార్గములో దేవుని బాహుబలము ఎంత గొప్పదో వారు ఆల్రెడీ చూశారు కనుక. మీకు అర్థమైందండి? అంటే ఆ అరణ్య మార్గమే కనుక లేకపోతే దేవుని బాహుబలము ఎంత గొప్పదో వారికి పూర్తిగా తెలిసేది కాదు. కానీ వారు తెలుసుకున్నారు ఆ అరణ్య మార్గంలో దేవుడు వాళ్ళ కొరకు ఏం చేశాడో, ఎలాంటి కార్యాలు చేశాడో, ఏం చేయగలడో ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఇప్పుడు వారు చాలా ధైర్యంగా దేన్నైనా
ఎదుర్కొంటారు, దేన్నైనా. ఎందుకనంటే వారి జీవితంలో ఏ పోరాటం వచ్చినా సరే వెనక జరిగిన అద్భుతాల్ని జ్ఞాపకం చేసుకుంటారు. మా దేవుడు మా కోసం సముద్రాన్ని 2 పాయలు చేశాడు, ఆరిన నేలగా చేశాడు, బండ నుండి నీళ్లు ఇచ్చాడు, ఆకాశాన్ని మన్నాను కురిపించాడు, ఇది ఎందుకు చేయలేడని చెప్పి ధైర్యంగా వారు ఎదుర్కొంటారు దేన్నైనా కదండి. అంటే ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నారు వాళ్ళు? ఆ అరణ్య మార్గంలో నడిపించినప్పుడే నేర్చుకున్నారు. నిజమే, కొన్నిసార్లు దేవుడు మనల్ని కావాలనే అరణ్య మార్గము గుండా నడిపిస్తాడు. అరణ్య మార్గంలో మనుషులు కనబడరు. ఆ ఇశ్రాయేలు ప్రజలకు కూడా ఎవరో కనబడేవారు కాదు. ఫిలిస్తీన్ దేశం గుండా వెళ్ళారనుకోండి, మనుషులు కనిపిస్తారు, వేరే వాళ్ళైనా. వీళ్ళకి అన్నం కావాలంటే వాళ్ళు పెడతారు, నీళ్లు కావాలంటే ఇస్తారు. కానీ అరణ్య మార్గంలో ఎవరిస్తారు? ఎవడు ఆహారం పెడతాడు? అంటే అరణ్య మార్గంలో నడిచేటప్పుడు మనకి ఆహారము కావాలి, ఆహారం లోటు ఉంటుంది, కానీ ఆకలితో మాత్రం దేవుడు ఉంచడు. ఎందుకో తెలుసా? ఆ అరణ్య మార్గంలో వీరికి ఆకలి కలిగినప్పుడు దేవుడు ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. ఆ అరణ్య మార్గంలో మాంసము కావాలన్నప్పుడు పూరెళ్ళని దేవుడు వీరి కొరకు కురిపించాడు. చూడండి, ఈ అరణ్య మార్గంలో నడిచినప్పుడు వీళ్ళకి దేవుడు తప్ప మరొకరు ఎవ్వరో కనబడలేదు. అందుకనే దేనికైనా ఏం చేసేవారు? సరిగ్గా చెప్పాలి, ఆయన మీదే అదనమాట. అంటే అరణ్య మార్గంలో ఎందుకు నడవాలంటే మనం కూడా కొన్నిసార్లు మన చుట్టూ అన్నీ బాగున్నాయి అనుకోండి, మన చుట్టూ మనుషులందరూ ఉన్నారనుకోండి, దేవుడు మనకి కనిపించడం, దేవుడి మీద మనం ఆధారపడలేం. కానీ అరణ్య మార్గములో ఏకాంతంగా ఒంటరిగా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, ఎవ్వరూ మనకి సహాయం చేసేవారు లేనప్పుడు మనం ఎవరి మీద ఆధారపడగలం? దేవుడి మీద ఆధారపడగలం. నిజమే, మనం కూడా చాలాసార్లు దేవుడు మనల్ని అరణ్య మార్గంలో ఎందుకు నడిపిస్తాడంటే మనం కూడా వారిలాగా దేవుని మీద ఆధారపడడానికి, దేవుని బాహుబలం ఏంటో తెలుసుకోవడానికి, దేవుని అధికారం ఎంత గొప్పదో తెలుసుకోవడానికి మనల్ని కూడా అరణ్య మార్గము గుండా దేవుడు నడిపిస్తాడు. అంటే దేవుడు తన ప్రజలను ఏ మార్గములో నడిపించాలో బాగా తెలిసినవాడు. అందుకనే ఇశ్రాయేలు ప్రజల్ని అరణ్య మార్గము గుండా నడిపించాడు. ఇక